ఎంపీజే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలోని డెవలప్మెంట్ ఆఫీసర్ నిర్వాహకం కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నం. గురజాల పట్టణంలో స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి బద్దపూడి అబ్రహాం విధి నిర్వహణలో గురజాల ఎల్ఐసి బ్రాంచ్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ప్రమోషన్ పై శుక్రవారం రాజమండ్రికి వెళ్తున్న అబ్రహాం తోటి సహా ఉద్యోగులకు తేనెటి విందు ఇస్తున్న సమయంలో కార్యాలయం వద్దకు వచ్చి తన భర్త అయిన బద్దపూడి అబ్రహాం తనను వదిలి ఎల్ఐసి ఏజెంట్గా చేరినటువంటి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తమ ఆవేదన తెలియపరిచింది. మాది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నేనేమో బ్రాహ్మిన్స్, నా భర్త క్రిస్టియన్స్. నా భర్త 2018 నుంచి పరిచయం. 2017లో పెళ్లి చేసుకున్నాము. 2017 జూలైలో పెళ్లి చేసుకున్నాము. పెద్ద పాప 2017 పుట్టింది నవంబర్లో. అది మీరు ఎలా అంటారు, మామూలుగా చెప్తున్నాను. పాప పుట్టింది. తర్వాత కూడా కొన్ని నా కుటుంబం వల్ల చాలా ఇబ్బంది పెట్టింది. కుటుంబం వల్ల సమస్యలు వచ్చాయి. 2018లో ఇబ్బంది అయిపోయింది. తర్వాత గత 3 ఏళ్ళుగా నా భర్త అన్నది వేరే అమ్మాయితో సంబంధంలో ఉంటున్నారు. నేను ఆ సంబంధాన్ని నిలదీశానని నా భర్త, నా అత్త, నా ఆడబిడ్డలు అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి కొట్టి నా పిల్లని ఇవ్వకుండా నన్ను ఇంట్లో నుంచి కొట్టేశారు. నాకు ఎక్కడ న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నేను అడిగాను, సార్ నాకు న్యాయం చేయను అని అడుగుతుంటే, నేను నీకు న్యాయం చేయను, నువ్వు కేసు కావాలని అడగాలి, కానీ నీ భర్త అడుగుతున్నాడు కాబట్టి కేసు కావాలని చేస్తున్నాము. ఇప్పుడు అతని కోసం చేస్తున్నాము, నువ్వు ఏదన్నా చేసుకొని నాకు ఇంటిమేషన్ అన్నది లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పటి నుంచి నా భర్త కనీసం మాట్లాడటానికి ఇది లేదు, నా పిల్లని చూపించట్లేదు. నా జీవితం ఏంటి? నేను నా భర్త, నా పిల్లలు కావాలని కోరుకున్నా.